ప్రేక్షకులకు నమస్కారం అండి. గానుగ మీదే అనేక రకాలైన మందులున్నాయి. ఈ కానుగ చెట్టు అనేది అన్ని చోట్ల మనకి రోడ్ల పక్కన గానీ, పార్కుల్లో గానీ, ఎక్కడ పడితే అక్కడ చాలా ఈజీగా దొరికి ఎన్నో రకాల ప్రయోజనాలున్న ఒక ఆయుర్వేద వృక్షం అండి. ఇది పెద్దదవుతుంది కాబట్టి వృక్ష జాతిలోకొస్తుంది. కానుగ చెట్టు. దీంట్లో ఎర్ర పువ్వులు పూసేది కూడా ఉంటుందండి. మామూలు పువ్వులు పూసేది కూడా ఉంది. తెలుపు లైట్ యెల్లోయిష్, పింకిష్ ఉంటాయన్నమాట. బాగా డార్క్ రెడ్ పూసేదాన్ని అంగారవల్లి అంటారు. రెడ్ కలర్ ఉంటుంది కాబట్టి. అంగారం అంటే ఏంటంటే మంట. అంగారం అంటే బొగ్గు అనమాట. ఎర్రగా కాలే బొగ్గుని అంగారం అంటారు. ఆ ఎర్రదనం ఉంటుంది కాబట్టి అంగారవల్లి అన్నారు దాన్ని. ఏదైనా 2 కూడా ఈక్వలేనండి. కొంతమందికి డౌట్ రావచ్చు. మీరు తెల్ల పూలు పూస్తాయి, పింకిష్‌గా ఉన్నాయి, లైట్ యెల్లో అన్నారు. ఎర్రగా పూస్తున్నాయి మా దగ్గరని కొంతమందికి సందేహం వచ్చి మళ్ళీ నాకు ఫోన్ చేయొచ్చండి. అదేవిధంగా ప్రతి చిన్న సందేహానికి నాకు ఫోన్ చేయొద్దండి. నేను పేషెంట్లతోటి ఉన్నప్పుడైతే నేను ఫోన్ ఎత్తను. మీరు ఆటిలకి ఇబ్బంది పడదు. ఎంతోమంది నాకు ఫోన్ చేసి చిట్కాలు అడుగుతున్నారు. ఏదండి మేము ఇలా వాడుకోవచ్చా, అలా వాడుకోవచ్చా అని. వాళ్ళకి మేము చెప్పామనుకోండి, మీరు ఎక్స్‌పర్ట్‌లు అయ్యుండి మూలికను గుర్తుపట్టగలిగేటంత మీకు పరిజ్ఞానం ఉంటే, మీకు నాలెడ్జ్ ఉంటే అప్పుడు పర్వాలేదు కానీ, ఇందులో చెప్పినయి మీకు మూలికను గుర్తుపట్టలేకుండా, మీరు ఏదో వాడేసి మీరు వాడమన్నారని అనొచ్చు రేపు పొద్దున. అందుకేంటంటే అలాంటివి చెప్పమండి. బాగా ఎక్స్‌పర్ట్‌లు అయితే తప్ప వాళ్ళే తెలుసుకోవాలి. చెట్టు పేరు చెప్తాం. అనేక బుక్స్ ఉన్నాయి. వందల వేల పేజీలు, వందల వేల బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్‌లో వృక్షం యొక్క, మూలిక యొక్క, లేతే మొక్క యొక్క, పొద యొక్క గుణాలు, పేరు రాస్తారు. కానీ దాన్ని మీరు సరిగ్గా గుర్తించకుండా ఏదో పుస్తకాల్లో చదివేసి దాన్ని రకరకాలుగా వాడుకుంటే నష్టపోతారండి. అదేవిధంగా ఈటిని శుద్ధి చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మూలికలు శుద్ధులు చేయాలి. శుద్ధి చేయకుండా వాడుకుంటే సైడ్ ఎఫెక్ట్‌లు ఉంటాయండి. తెలిసి తెలియకుండా కొంచెం కొంచెం పరిజ్ఞానంతోటి మీరు దయచేసి ఏ ప్రయోగాలు చేయొద్దు. అర్థమైంది కదండీ! ఇప్పుడు పెన్ను, పుస్తకం తీసుకోండి. గానుగలోనే ఇంకా చాలా చెప్తాను. దీన్ని చెప్పాను కదండీ! ఎర్ర పువ్వులు పూసేదాన్ని అంగారవల్లి అంటారు. ఓకేనండి. దీని యొక్క చిగుళ్ళు గానీ, లేత ఆకులు లేదా తాట లేదా విత్తనం ఇది గానుగ కాయండి. ఎండిపోతే ఇలా ఉందిది. అర్థమైంది కదండీ! దీన్ని పగలగొడితే ఈ విధమైన ఇత్తనాలు మీకు వస్తాయండి. గింజలు కనపడుతున్నాయి కదా ఇయి. బాదం పప్పు అనుకుంటారు. అదే రంగులో ఉంటాయి. అదే సైజులో ఉంటాయి. బాదం పప్పు కాదిది. ఇది గానుగ విత్తనం అండి. ఈ కాయని పగలగొట్టి తీసుకుంటే లోపల ఈ విత్తనాలుంటాయి. ఓకేనండి. ఆకు యొక్క ఉపయోగం డిఫరెన్స్ అండి. వేరు ఉపయోగం ఇంకోలాగా ఉంది. దీని యొక్క తాట ఉపయోగం ఇంకోలా ఉంటుంది. చిగురు ప్రయోజనం ఇంకోలాగా ఉంటుందండి. అనేక రకాల ప్రయోజనాలున్నాయి దీనికి. ఏ గింజ అయితే మీకు చూపించానో, ఆ గింజని జాగ్రత్తగా ఆముదంలో నూరి, పల్చగా చేసుకుని 1, 2 గింజలైతే సరిపోతాయండి. ఒక 50 గ్రాముల ఆముదంలో ఏసి మెత్తగా నూరండి. ఆ ఆముదం చిన్నపిల్లల యొక్క రొమ్ముకి, గుండెలకి రాస్తే కఫం దిగిపోయి, లోపల ఉన్న బ్యాక్టీరియా చనిపోయి, దగ్గు, కఫం గుండెలు ఎగరేసే లక్షణం అనేది తగ్గుతుందండి. గానుగ గింజని 2, 3 గింజలు తీసుకుని, ఒక 50 గ్రాముల ఆముదం తీసుకుని, మెత్తగా నూరుకోవాలి దాంట్లో. పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. ఒక క్రీమ్ లాగా. దాన్ని గుండెలకు రాయండి పిల్లలకి. రాసి గుండెలు వేడెక్కుతున్నాయేమో చూడండి. మరీ ఎక్కువ వేడెక్కితే వెంటనే తడిగుడ్డతోటి తుడిసేయండి. లేదంటే కడిగేయండి సబ్బుతో. ఓకేనండి. కొద్దిగా వేడి చేస్తుంది ఇది. లోపలికి తీసుకున్నప్పుడు కూడా చాలా ఎక్కువ వేడి చేస్తుందండి. అందుకు గానుగలో ఏ రకం వాడినా కూడా వేడి శరీరులు జాగ్రత్తగా వాడుకోండి. వాత శరీరులకి, చలవ శరీరం ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి గానుగ అనేది. ఇదే గింజని మనం ఆముదంలో కలిపి అదే విధంగా నూరుకుని, గజ్జి, దురద ఏదున్నా సరే మీకు వాటిలికి రాయండి ఈటిలిని.
ఎటువంటి చర్మం మీద దురదైనా సరే దద్దుర్లు గానీ, చర్మవ్యాధులు గానీ, చర్మం మీద చిన్న చిన్న పొడలు గానీ, అదేవిధంగా తలలో ఉన్న చుండ్రు గానీ, పొడలు గానీ, తలలో చుండ్రు కోసం ఇవాళ 100కి 70 మంది బాధపడుతున్నారండి. నేను ఈ చెప్పింది ఏదైతే ఉందో బాగా నూరుకుని, అవసరమైతే గుడ్డతోటి వడపోసుకుని, ఆ ఆముదాన్ని కనుక మీరు రాత్రి పడుకునేటప్పుడు రాసుకుని, ఉదయం జాగ్రత్తగా న్యాచురల్ షాంపూ తోటి మీరు తలంటుకోండి. మీరు ఒక వారం చేసిన తర్వాత వారంలో 3 సార్లు, 4 సార్లు ఇలాగ రోజు విడిచి రోజు పెట్టుకుంటా ఉండండి. దీనివల్ల కొంచెం వేడి వల్ల తలపోటు రావచ్చండి. అందుకు ఆముదం కలుపుతున్నాం కాబట్టి, ఆముదం చలవ చేస్తుంది కాబట్టి అంత వేడి చేయదు ఆముదం. నార్మల్‌గా పనిచేస్తుంది. అంచేత దీంట్లో ఉన్న వేడి గుణం కొంత తగ్గుతుందని నేను అనుకుంటున్నానండి. తగ్గకపోతే కనుక ఏం చేస్తారంటే, పడని వాళ్ళు ఇదే గింజల్ని మీరు కొబ్బరి నూనెలో నూరుకోండి. అర్థమైంది కదండీ! కొబ్బరి నూనెలో కూడా గింజల్ని మీరు నూరుకుని, ఆ నూరిన మెత్తటి చాలా ఒక స్మూత్ క్రీమ్‌లాగా అవుతుందనమాట. జాగ్రత్తగా నూరుకుంటే. దానిని రాసుకోండి. రాసుకుంటే ఏమవుతుందండి, గజ్జి, చిడుము, కురుపులు, తేనెటీగ కుట్టిన, కందిరీగ కుట్టిన ఇటువంటి విషాలన్నీ కూడా రకరకాల దోమలు కుట్టిన అన్ని విషాలకి విరుగుడండి ఇది. చాలా చక్కగా పనిచేస్తుంది. మీకు వెంటనే దురదలు తగ్గుతాయి, దద్దుర్లు తగ్గుతాయి. చర్మవ్యాధుల మీద ఆ విధంగా వాడుకోవచ్చండి. అదే మీకు మానని పుండు గానీ, కురుపు గానీ ఉంది. అంటే సెగ్గడ్లు అంటాం కదండీ మనం. అందులో రక్తగడ్డలు అంటాం మనం. ఎర్రగా వచ్చి గమ్మున పగలవయ్యి. పగిలిన తర్వాత ఏమవుతుందంటే లోపల హోల్‌లో ఉన్న పస్ అంతా బయటకొచ్చేసి చిన్న బిలం కింద ఏర్పడుతుంది అక్కడ. లోపల గ్యాప్ ఉండిపోతుందనమాట. ఆ గ్యాప్ ఉన్న చోట విపరీతమైన పెయిన్ ఉండి అది పూడిపోతే మళ్ళీ అంత ఇబ్బంది పెడుతుంది. అటువంటి వాళ్ళు కనుక దీని యొక్క చిగురుని ఆముదంలో కలిపి బాగా మెత్తగా నూరి, దాన్ని పెనం మీద కొద్దిగా వేడి చేసుకుని, ఒక అరంగుళం దళసరేసి పైన ఏదైనా గుడ్డ లాక్కోకుండా చూసి గుడ్డ కట్టండి, కట్టు కట్టండి. మీరు రోజు కనుక ఇలా కడితే నొప్పి వెంటనే తగ్గుతుందండి. ఆ లోపలున్న ఏదైనా ఫంగల్ లాంటిది గానీ, లేకపోతే ఒక క్రిమి వల్ల గానీ ఆ కురుపులొస్తే అయ్యి 2 రోజులకే చనిపోయి, ఆ కురుపు చాలా తొందరగా తగ్గుతా, లోపల ఏదైతే బిలం కింద ఏర్పడిందో ఆ బిలంలో మాంసం కూడా చాలా తొందరగా ఫిలప్ అవుతుందండి. ఫిలప్ అయ్యి మీకు రక్తగడ్డ గానీ, సెగ్గడ్డ గానీ, మానని పుండ్లు, రాసపుండు అంటారు కదండీ! ఆ రాసపుండులు తగ్గటానికి కూడా ఈ కానుగ అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. కానుగ చిగురు లేతే గింజ. అర్థమైంది కదండీ! ఈ గింజని మీరు ఆముదం నూనెలో గానీ, లేకపోతే కొబ్బరి నూనెలో గానీ, వేడి శరీరులు అయితే కొబ్బరి నూనెలో నూరుకోండి. అంటే మాకు వేడి చేసి తలపోటు వస్తుంది అని చెప్తారు చూసారా? అటువంటి వాళ్ళు కొబ్బరి నూనెలో దీన్ని నూరుకోవాలండి. నూరుకుని ఇది మనం తలకు రాసుకుని ఎర్లీ మార్నింగు న్యాచురల్ షాంపూ తోటి కనుక మీరు తలతో అంటుకుంటే మీకు చుండ్రు తగ్గిపోతుంది. తల మీద పెచ్చులు పెచ్చులు కింద లేసేది దారుణక రోగం అంటాం మేము. అది తగ్గుతుంది. దురద తగ్గుతుంది. ఎప్పుడైతే మీకు రూట్‌లో ఉన్న ఈ ఫంగస్ ఇయన్నీ పోయినాయో జుట్టు ఎదుగుదల కూడా బావుంటుందండి. ఓకేనండి. ఈ విధమైన మందులు చేసుకుని మీరు గానుగ చెట్టుని వాడుకోండి.